సాయిరామ్. సాంఖ్యయోగంలో నిన్నటి వరకు 51 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు 52, 53 రెండే శ్లోకాలు. భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా వింటే మనకు ఆత్మీయ జ్ఞానాన్ని కలుగుతాం. ఆ జ్ఞానం కావాలి అంటే ఎక్కువగా భగవంతుని ప్రార్థనలు, భగవంతుని భజనలు, భగవంతుని నామాలు శృతిస్తూ, భగవంతుని ధ్యానిస్తూ, ఆయన మీద నమ్మకం పెడుతూ, ఆయన అన్నిన్నూ ఆయనే అన్న భావన కలిగినట్లయితే ఇవన్నిటికీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కగలం. ఇప్పుడు మనం భగవంతుడు మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అన్నది ఒక్కొక్క శ్లోకాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీంట్లో ఉపయోగం మీకు ఇప్పుడు తెలియదు, రాను రాను తెలుస్తుంది. ఏంటి ఇందులో ఇంత మాధుర్యం ఉందా అని. అంటే మీ మనసుకు ఆకట్టుకుంటుంది. ఇది ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అయితే లాస్ట్ శ్లోకంలో మనం 51వ శ్లోకంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, మీరు అన్నీ చేస్తున్నారు, మంచి ఉంది, చెడు ఉంది, నెక్స్ట్ లాభం ఉంది, నష్టం ఉంది, అన్ని ప్రతి విషయంలోని ప్రతి కర్మ చేసినప్పుడు లాభ నష్టాలతోనే మనకి పరిగెడుతూ ఉంటాం. ఏ కర్మ చేయనయ్యండి, దాంట్లో ఉన్న లాభం ఏంటి, దాంట్లో ఉన్న నష్టం ఏంటి, ప్రతి విషయంలోనూ కూడాను అదే మనకి వస్తుంటుంది. అయితే మనకి ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నది మనకి మైండ్లో పీకుతూ ఉంటాయి. అది మనం చేస్తాం, కానీ భగవంతుని మీద నమ్మకంతో చెయ్యాలి. కానీ ఆ నమ్మకం అన్నది మనకు కలగదు. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైపోతుందో, ఏంటవుతుందో దానికి మనమేం చెప్పలేం. కానీ ఇది నిర్ణయించింది భగవంతుడు అనేసి ఒక గట్టి నమ్మకం కలిగినట్టయితే మనకి ఇలాంటివేమీ జరగవు. అయితే 51వ శ్లోకంలో ఆయన ఏంటంటే, కర్మజం భుక్తియుక్తాహి ఫలం త్వక్త మనీషిణ జన్మబంధ నిర్ముక్త పదం గచ్చంత నామయం. గచ్చంత అంటే పొందెదరు. ఏంటి? పరమపదం. పరమపదం అంటే ఆ భగవంతుని తాలూకా పాదాలు మీకు దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? కర్మజం భుక్తియుక్తాహి ఫలం త్వక్త. ఈ కర్మలను సమబుద్ధితో మీరు చేసినట్టయితే ఈ లాభ నష్టాలు అని, ఆ తర్వాత ఇది అవును, ఇది కాదు, ఇది అది, ఆ తర్వాత మనుషుల్లో ఉన్న తేడా, వాడేమో ఈర్ష్యాగుణం, ఎందుకు అంటే వాడు ముందెళ్ళిపోతున్నాడు, నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, ఇది అది, ఆ తర్వాత నీకన్నా చిన్నవాడు ఉన్నాడు, నీకన్నా పెద్దవాడు ఉన్నాడు, మహాశక్తి అయిన వాడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, గొప్ప పేరు గలవాడు ఉన్నాడు, నేను ఎందుకు అలాగ అవ్వకూడదు, ఆ తర్వాత నాకెందుకు ఇలాగ అయింది, ఇవన్నీ నువ్వు మైండ్లో పెట్టుకుంటుంటే సో మీరు ఒక పాయింట్కి రీచ్ అవ్వలేరు. ఇక్కడ భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు, నువ్వు కర్మను చెయ్యవు. కర్మ నీకు ఏదైతే నీ కర్మ ఉందో, నీ తాలూకా డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి. అది నిర్వర్తించినట్టయితేనే నువ్వు ముందుకెళ్ళగలవు. అలా అని అర్జునుడికి చెప్తున్నాడు. ఇందులో ఈ మొత్తం శ్లోకాలన్నీ చాలా చక్కగా ఆయన సంబోధిస్తూ మనకి మైండ్ వాష్ చేస్తున్నారు ఆయన.
కానీ మనం మైండ్ వాష్ చేయించుకోవట్లేదు. ఎందుకు అన్నది మనలో మనం పెట్టుకుంటే, మనలో మనకి ప్రశ్నించుకుంటే, ఆ ప్రశ్నకు జవాబు ఏటొస్తుందంటే, మనకి అహంకారం అన్నది అహంకారం అన్నది ఒక ముందుకొచ్చి నిల్చుంటుంది. అతను చెప్పింది నేను వినడం ఏంటి, నేను చెప్పింది ఆయన చెప్పింది. ఆడికేటి తెలుసు, వీళ్ళకేటి తెలుసు, వీళ్ళకేటి తెలుసు, ఆళ్ళకేటి తెలుసు, ఈ ఈ గీతలో ఉన్నది ప్రతీదీ నాకు అన్నీ తెలిసిందే అనేసి పెద్ద పండితుల్లా మాట్లాడుతూ ఉంటారు. అది ఎప్పుడైతే నీకు ఏర్పడుతుందో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళలేవు. నీకు ఈర్ష్యాగుణంతోనే ఉంటావు. అలా అని కర్మ మాత్రం నువ్వు మానకూడదు. కర్మ మాత్రం చేస్తూ ఉండాలి. నిష్కల కర్మ మాత్రం చేస్తూ ఉండాలి. మంచి కర్మలు మీరు చేస్తూ ఉంటే దాని తాలూకా ఫలితం మీకు దొరుకుతుంది. ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు. ఇక్కడ కర్మజం భుక్తి యుక్తాహి ఫలం తక్తా మనిషిన. మనిషిన అంటే ఆడు జ్ఞానం కలిగి ఉండాలి. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటుందో సమత్వ బుద్ధితో నువ్వు ప్రతీదీ చూస్తావు. ఏది జంతువులవని, ఏదవని, అయ్యో దానికి ఆత్మ ఉంది, నాకు ఆత్మ ఉంది, దానికి ఎందుకు కొట్టడం, ఒకళ్ళకి ఎందుకు తిట్టడం, వాళ్ళని ఒకళ్ళని ఎందుకు నిందించడం, ఇలాంటివన్నీ నీకు సమత్వంగా ఎప్పుడైతే చూస్తుంటావో నీకు ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. ఒక మంచి మనసు ఏర్పడుతుంటుంది. కర్మజం బుద్ధియుక్తాహి అంటే నీ బుద్ధి చక్కగా ఉండాలి. చక్కగా ఉంటూ నీ కర్మను నువ్వు చేస్తుండు. ఫలాన్ని త్వక్త ఫలం మాత్రం విడిచిపెట్టు. మనిషిన అంటే జ్ఞానంతో నువ్వు కలిగి ఉండాలి. జన్మబంధ విరుక్త పదం గచ్చంత నామం అంటే ఈ జన్మల నుంచి నువ్వు విముక్తి అవ్వాలి అంటే, భగవంతుని పాదాల దగ్గరికి నువ్వు చేరుకోవాలి అంటే ఇవన్నీ నీకు, ఈ గుణాలన్నీ నీకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ గుణాలు సమత్వ బుద్ధితో నువ్వు చూస్తున్నావో, ప్రతి వస్తువును సమత్వ బుద్ధితో నువ్వు చూస్తున్నావో, నీలో ఉన్న కోరికలు తగ్గుతూ ఈ ముందుకెళ్తుంది. అది నీకు 51లో చెప్పాడు. నెక్స్ట్ మనం ఇంకో శ్లోకంకి వెళ్తే కానీ మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్తున్నాడు అని ఆతృతగా మనం ఉండాలి. ఇంతవరకు సమత్వ బుద్ధితోనే ఆయన వివరించాడు. వివరిస్తూ నెక్స్ట్ ఆయన ఏంటంటాడంటే, దీనికి భగవానుడు 2 శ్లోకాలు చెప్తున్నాడు. పరమ ప్రాప్తి, అది నువ్వు పరమప్రాప్తి కలుగుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నావు. కానీ ఎప్పుడు కలుగుతుంది, ఏంటి చేస్తే పరమప్రాప్తి కలుగుతుంది, ఆ భగవంతుని తాలూకా పాదాల దగ్గర మనం వెళ్ళగలం అన్న ప్రశ్న మీకు ఉండొచ్చు. ఆ ప్రశ్నకి ఏంటి జవాబు ఆయన ఈ 2 శ్లోకాల్లో ఆయన చక్కగా వివరించారు. యథాతే మోహ కలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా గంతేసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యథాతే మోహ కలిలం అంటే మోహం నుంచి నువ్వు బయటపడాలి అంటే, మోహంలో ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు మోహం నుంచి బయటపడతావో, ఇది నాది, ఇదంతా నాదేని, నేను చేస్తున్నాను, నేను నాది నేను, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు మోహగుణంతో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా అన్న, ఇది నా ఇల్లు, ఇది నాది అన్న భావన నీకు ఎప్పుడైతే మోహకలిలం, ఇది దేంట్లో ఉన్నావు, ఒక ఊబిలో ఉన్నావు, మోహంతో కలిగిన ఊబిలో నువ్వు ఉన్నావు. యథాతే మోహకలిలం బుద్ధిర్వతి తరిష్యతి అంటే దాని నుంచి ఎలా బయటపడాలి, దాని నుంచి నువ్వు బయటపడాలి. తదా తదా అంటే అప్పుడే, నువ్వు ఎప్పుడైతే దాని నుంచి బయటపడతావో గంతాస నిర్వేదం అంటే వైరాగ్యం నీకు కలుగుతుంది. ఇది వైరాగ్యం నిర్వేదం అంటే వైరాగ్యం శ్రోతవ్యస్య శృతస్య. ఇది శ్రోత శృతు.
అంటే ఆ శ్రోత అంటే ఏంటి, శృతు అంటే ఏంటి, నేను అది చెప్తాను. శ్రోత అంటే వినబోవారు, వినినవారు, వీళ్ళని శృతస్య ఆడు వినినట్టి. దీని తాలూకా అర్థం ఏంటి అనేది నేను చెప్తాను. అయితే ఇప్పుడు దీని తాలూకా ఈ ఈ శ్లోకంలో ఆయన ఏంటంటే మోహం అనే ఊబి నుండి నువ్వు బయటికి రావాలి. అది ఎప్పుడైతే పూర్తిగా నువ్వు బయటపడినప్పుడే నీవు ఏదైతే వింటావో, ఏదైతే వినబోతావో, పరలోక సంబంధమైన సమస్త భోగం నుండి ఈ ఈ భోగాల నుంచి నువ్వు బయటపడగలవు. బయటపడుతూ వైరాగ్యాన్ని పొందగలవు అనేసి ఈ 52వ శ్లోకంలో నీకు ఆ వైరాగ్యం నుంచి నువ్వు పొందగలవు. ఎలా పొందుతావు? దీని నుంచి, ఈ మోహం అన్న భావం నుంచి బయటికి రావాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఈ బంధువులు, స్నేహాలు ఇవన్నీ అతను చూశాడు. ఎవడు? అర్జునుడు యుద్ధంలో. అప్పుడు మోహంలో పడిపోయాడు. అయ్యో వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళని నేను ఎందుకు చంపుతాను, అది చంపితే చాలా పాపం పడుతుంది కదా, ఇతను నా గురువు, ఇతను నా తాత అన్న భావనతోని, మోహంతో, అంటే బంధువులంటే ప్రీతి, తన కుటుంబం, తన ఇది అవన్నీ ఆ మోహంలో ఆ ఊబిలో పడిపోయి తను ఏం చేయాలో నిశ్చయించుకొనక శ్రీకృష్ణుని వేడుకున్నాడు. శ్రీకృష్ణుని వేడుకోవడానికి కారణం ఏంటంటే అతను ఆ ఊబిలో ఉన్నాడు కనుక, నేను ఏం చేయాలో నాకే తెలియట్లేదు, జస్ట్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. నేను వెనక్కి వెళ్ళిపోవాలే అనుకుంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ దమ్ అనేసి ఆయన నిర్ణయించుకున్నాడు. అది నిర్ణయించుకున్న తర్వాత కృష్ణుడు ఒక్కొక్కటి మెట్టెక్కిస్తున్నాడు అనమాట. ఇంతవరకు ఈ శ్లోకాల్లో అన్నిటికున్నను ఆత్మ అంటే ఏంటి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏంటంటే నీవు ఈ మోహం నుంచి బయటకు వస్తే కానీ నువ్వు ఏం చేయలేవు అని అంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో ఫస్ట్ ఇంకా భగవంతుడు అదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఆయన పెదవు నుంచి, ఆయన ముఖం నుంచి మొట్టమొదటి శ్లోకం అది కుతుస్వా కుస్మలమిదం విషమే. అది మొట్టమొదటిది. కుతుస్వా, నీకు ఇది ఎలా కలిగిందయ్యా? కుతుస్వా కస్మలమిదం, ఈ మోహము ఇవన్నీ నీకు ఎలా కలిగింది? సమపస్థితం, ఈ మోహం నీకు ఎలా దాపరించింది? సమపస్థితం అనేసి అక్కడ ఆ శ్లోకంలో మొట్టమొదట ఆయన భగవంతుడు చెప్పిన శ్లోకంలో ఇది ఉన్నది. అలాగే కస్మలం అంటే ఇదనమాట. ఇది ఒక మోహం తాలూకా ఊబిలో ఎలా పెడతాం. అక్కడ కస్మలం అన్నాడు, ఇక మోహ కలిలం అన్నాడు. కలిలం అంటే అది ఊబి అనమాట. యదాతే మోహ కలిలం బుద్ధిర్విత తర్ష్యతి తదా గంతేశ నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఈ మోహ కలిలం అంటే ఈ బుద్ధి యొక్క నిశ్చయాత్మక శక్తి. నీ బుద్ధి ఎలా ఉండాలంటే నిశ్చయాత్మకంగా జంపింగ్లో ఉండకూడదు. ఈ బుద్ధిర్వత తరిష్యతి అంటే ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే జంపింగ్ మూమెంట్. ఎవరో ఏదో చెప్తే అది వినేస్తాడు, కానీ తన ఆలోచన ఉండదు. ఆలోచన కానీ ఉంటే వాళ్ళు చెప్పింది ఇంకా చెడు రాస్తాకు వెళ్ళరు. చాలామంది ఏదేదేదో చెప్తుంటారు, దానికే వాళ్ళు ఇదైపోతుంటారు అనమాట. అందు గురించి ఇక్కడ శృతి శ్రోతస్య, చూచినట్టి విననట్టి, ఏదైతే చూస్తున్నావో ఏదైతే వింటున్నావో ఈ భోగ ఐశ్వర్యాలకు లోనై నువ్వు
ఇటువైపు రాకుండాను, అంటే భగవంతుని తాలూకా తత్వాన్ని అర్థం చేసుకోకుండాను భోగ ఐశ్వర్యాల గురించి దాంట్లో సుఖం ఉందని అందులోకి వెళ్ళిపోతున్నావు అనేసి ఇక్కడ చెప్తున్నాడనమాట. ఇది వినివి విన్నట్టివి, ఇవి నువ్వు చేస్తున్నావు. ఈ భవిష్యత్తులో కూడా చూడబడినవి వినబడినవి ఇవన్నీ నీకు వస్తుంటాయి. అలాగా అవి ఏవైతే మంచివో దాన్నే నువ్వు పట్టుకో, ఏదైతే చెడు ఉందో దాన్ని ఇంకా విడిచిపెట్టు, నీ బుద్ధిని నువ్వు ఉపయోగించు, నువ్వు మోహంలో పడక అనేసి ఇక్కడ ఉంటున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? శృతి విప్రతిపన్నతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావాచలా బుద్ధిస్తదా యోగమవాస్యసి. సమాధావచల అంటే శృతి ప్రతిపన్న అంటే ఎలాంటివి? ఈ శృతి అంటే వినటం వల్ల నానా వచనాలు, చెడ్డ వచనాలు ఇవన్నీ నువ్వు వినటం వల్ల నీ బుద్ధి వేరే విధంగా మారిపోతుందన్నమాట. శృతి ప్రతిపన్న అంటే దాంట్లో విచలితం అయిపోతున్నావు, అది అయోమయ పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇది అవునా కాదా, అవునా కాదా, వాడేమో చెప్పాడు, ఇది ఇది దీన్ని వాళ్ళు చెప్పాడు అనేసి జంపింగ్ మూమెంట్ లోపల నీ మైండ్ వెళ్తూ ఉంటుంది. శృతి విప్రతిపన్నాతే యథా స్థాసస్య, ఎక్కడైతే నీ స్థిర బుద్ధిని నిలిచుంటుందో, ఎప్పుడైతే నీ బుద్ధిని స్థిరంగా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో, అప్పుడు నీవు పరమాత్మయందు నీ బుద్ధిని ప్రవేశిస్తావు. అప్పుడే నీకు వైరాగ్యం దొరుకుతుంది. అంటే పరమాత్మయందు నీకు నీ తాలూకా కనెక్షన్ బుద్ధి, అంటే నువ్వు భగవంతుని మీద నువ్వు కనెక్షన్ కావాలి అంటే వీళ్ళ మాట వాళ్ళ మాట అవేమి వినకుండా ఒక నిశ్చలమైన బుద్ధితో, ఒక నిశ్చలమైన మనసుతో భగవంతుని స్తుతించినట్టయితే, నువ్వు భగవంతుని స్తుతించడం లోపల నీకు టైం ఉంటుంది. అంటే నేను ఏదో పూజ చేస్తాను, పూజ చేసి భగవంతునేమో ప్రార్థించుకుంటాను అని మనసులో ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉంటుంది? ఒక 2 minutes 3 minutes భగవంతుతో కనెక్షన్ ఏంటి? ఓన్లీ 1 minute ఉంటుంది భగవంతునితో కనెక్షన్. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించండి, చాలా జంపింగ్ మైండ్స్, మన మైండ్ విపరీతమైన జంపింగ్. అది భగవంతునితో కనెక్షన్ కావాలంటే మీకు ఒక సాధన కావాలి. ఆ సాధన లోపలే నువ్వు భగవంతునిలో చేరుకోగలవు. ఆ సాధన ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఎల్లప్పుడూ నువ్వు ఏ పని చేసినా, ఏ మూమెంట్లో అయినా, ఏం చేసినా, ఏ కర్మ చేసినా భగవంతు ధ్యానంతో నువ్వు చేసినట్టయితే నువ్వు అక్కడికి రీచ్ అవ్వగలవు. అది శృతి విప్రతిపన్న. నానా విధ వచనాలతో నీ మైండ్ని మార్చేవాళ్ళు చాలా ఉన్నారు. అటు వెళ్ళకుండా నువ్వు ఒక మంచి నిశ్చలమైన స్థితిలో, నిర్మలమైన మనసులో నువ్వు ఉండాలి. ఈ భోగభాగ్యాలతో నువ్వు వెళ్ళకుండా ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి బుద్ధితో నీ మనసుని కంట్రోల్ చేస్తూ, భగవంతుని వైపు నీ బుద్ధిని ప్రవేశిస్తూ, భగవంతునితో కనెక్షన్స్ ఏర్పడి, భగవంతుడు తప్ప నాకు ఇంకొకడు లేడు, ఆయనే నాకు అన్నిన్ను అన్న భావనతో మీరు భగవంతుని ప్రార్థించినట్టయితే మీకు ఒక వైరాగ్యం ఏర్పడుతుంది. అప్పుడే భగవంతుని తాలూకా పాదాలు మీకు దొరుకుతాయి. అది చేరడంలో ఎంత టైం పడుతుంది, ఎప్పుడు మీరు చేరుకుంటారు, ఏమిటి, ఇదంతా అది మీరు చేసే కృషితో ఉంటుంది, మీరు చేసే సాధనతో ఉంటుంది. ఆ సాధన ఎలా గట్టిగా ఉండాలి, గట్టిగా నిర్ణయించాలి. ఇది నేను చేస్తాను, ఈరోజు నేను ఈ పూజలో కూర్చుంటాను, భగవంతుని నీకు పరి విధాలు వెళ్తుంటుంది. దాన్ని మళ్ళీ పట్టుకుంటూ ఇక్కడే కూర్చుండి పెట్టాలి. కూర్చుండి పెట్టి భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి.
చేస్తూ ఉన్నట్టయితే ఇది ఈ యోగం ఒకటి ఏర్పడుతుంది. ఇప్పుడు కర్మయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం. ఈ యోగం అంటే ఏంటి? భగవంతునితో కనెక్షన్ అనమాట. భగవంతునితో నువ్వు ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటావో అప్పుడే నీకు ఇది ప్రాప్తి అవుతుంది. ఇది చక్కగా 53వ శ్లోకం వరకు భగవంతుడు చెప్పాడు. నెక్స్ట్ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అన్నది మనం నేర్చుకుందాము. ఇప్పుడు అర్జునుడు ఎప్పుడైతే ఇవన్నీ విన్నాడో, ఓకే ఇదంతా బాగానే ఉంది, నాకు ఈ స్థిత ప్రజ్ఞ అంటే ఏంటో నాకు చెప్పాలి అనేసి అర్జునుడు అప్పుడు నేను ఏం చెయ్యాలి, నేను ఎలా భగవంతుని పట్టుకోగలను, నాకు వైరాగ్యం ఎలా దొరుకుతుంది అన్న భావనతో మళ్ళీ కృష్ణుడికి అడుగుతున్నాడు, హౌ ఐ విల్ గెట్ ఇట్. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది నెక్స్ట్ శ్లోకంలో మనం విందాం. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.